చాలా ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయండి. జగన్మోహన్ రెడ్డి చేయించారా, రాజ్యసభలో ఇప్పుడున్నటువంటి ఈక్వేషన్స్ బట్టి బలాన్ని మళ్ళీ కూటమికి సపోర్ట్ చేయాల్సి వస్తే ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ మళ్ళీ రాజకీయం నష్టం జరుగుతుంది, చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి ఒక్కొక్క అంశంలో. మనం ఒక ప్రిడిక్షన్ తీసుకుందాం మేడం. మీరు చూడండి, దీని మీద మన ఒక విత్ ఇన్ 1 year తర్వాత ఈ రోజు మనం మాట్లాడింది జరుగుతుంది చూడండి. విజయసాయి రెడ్డి గారు గోయింగ్ టు లాంచ్ న్యూస్ ఛానల్. విజయసాయి రెడ్డి గురించి మాట్లాడదాం. ఏంటి మీరైతే బాటలు వేసుకుంటున్నట్టేనా? మాట్లాడదాం క్లియర్ గా మాట్లాడదాం. ఏపీలో సింగిల్ గా బలపడ్డానికి బీజేపీ కావచ్చు, లేదంటే బీజేపీకి ఫస్ట్ నుంచి అక్కడ విభేదించుకున్నటువంటి జనసేన కావచ్చు, బాటలు వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టేనా? ఏ పార్టీ అయినా ఆ విధంగా అనుకుంటుంది కాబట్టి డెఫినెట్లీ బీజేపీ వాళ్ళు అలా తీసుకుంటారు మేడం. బీజేపీ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి తీసుకుంటారు మేడం. తీసుకోకూడదు, తప్పేముంది. 100% రాజకీయాలు కదా. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆశా గారు. ఎస్ ప్రసాద్ గారు. ఆశా గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండమ్మా. ఎస్ ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ ఆశా గారు. పాలిటిక్స్ లో ఈక్వేషన్స్ చూస్తూ ఉంటే, వేసేటువంటి అడుగులు చూస్తూ ఉంటే చాలా అనుమానాలు అయితే వస్తున్నాయి. మరి మీ పార్టీ తరఫున మీరేమనుకుంటున్నారు ఈ పద్మ అవార్డు సంబంధించి కానీ, కేంద్రం వేస్తున్నటువంటి అడుగుల గురించి కానీ? ఆశా గారు, మీకు ప్యానెల్లో ఉన్న శ్రీనివాస్ గారికి, సైదా గారికి, మహేష్ గారికి, ఇతర పెద్దలకి, ఐ న్యూస్ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం అండి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ రెండు కలయికి కూడా మనందరికీ తెలుసు. 3 రోజులు ఆ రోజు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరున్నా గాని వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా సరే ఒప్పందం జరిగిన పరిస్థితి. ఎప్పుడు కూడా రెండు పార్టీలు ఇద్దరు ఒంట్లో కత్తులు పెట్టుకొని కౌగులించుకునే పరిస్థితి. ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు కూడా మనం చూసాం. మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని ఇద్దరు చేతులు ఎత్తారే గానీ చంద్రబాబుని పట్టించుకోబట్టి ఆయన పరిగెత్తుకుంటా పోయి ఆయన కూడా గెలిచిన పరిస్థితి. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని మోడీ నమ్మరు, మోడీని చంద్రబాబు నమ్మరు. ఇద్దరు కూడా ఈక్వేషన్ కరెక్టేనా? పవన్ కళ్యాణ్ చిరంజీవిని తీసుకొచ్చారు. అప్పటికి ఐ థింక్ ఒకవేళ తప్పైతే కరెక్ట్ చేయండి ప్యానల్ మెంబర్స్, అప్పటికే మోదీ చంద్రబాబుతో మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ వెళ్ళి చిరంజీవిని తీసుకొచ్చారు, ఇద్దరు మాట్లాడుకున్నారు. దీంట్లో విభేదించడానికి ఏముంది? ఒక పర్సన్ తీసుకొచ్చి మాట్లాడతారు కదా. క్లిప్పింగ్ మొత్తం చూడండి, మీకు అర్థమైంది. అక్కడ మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతున్నప్పుడు రోజా వచ్చి సెల్ఫీ అడిగారు. అంటే రోజా ప్రాధాన్యత ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని పక్కన సెల్ఫీ అడిగింది, తీసుకుని దాని తప్పేముంది. ఇక్కడ ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే వీళ్ళిద్దరిని చేతులు ఎత్తా ఉన్నాడుగా చంద్రబాబుని పట్టించుకోరా ఆ రోజు. మీరు గమనించండి. ఇప్పుడు కూడా నేను అనేది సౌత్ ఇండియాలో ఖచ్చితంగా బీజేపీ బలపడటానికి ఎన్ని చేయాలో అన్ని చేస్తుంది. అందులో భాగంగానే చిరంజీవి గారికి ఇచ్చినా, లేకపోతే పవన్ కళ్యాణ్ ని తీసుకున్నా, ఇంకొకరిని ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడటానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. రానున్న రోజుల్లో అవసరమైతే తేడా వస్తే తెలుగుదేశం నాయకుల మీద కూడా ఈ అలవాటే కదా బీజేపీకి, కానీ వీళ్ళందరికీ ఈడీ కేసులు పెట్టినా, సిబిఐని ప్రయోగించిన ఈ ప్రయోగాలన్నీ జరిగే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటది. ఇవాళ ఇప్పుడు చిరంజీవి గారికి కానీ, ఇప్పుడు బాలకృష్ణకి కానీ కులాలు పేరుతో ఇచ్చారనేది ఒక సబ్జెక్ట్ మీరు తీసుకొచ్చారమ్మా. ఖచ్చితంగా ఆ రోజు 29 సైదాన్ని చెప్పినట్టు 29 సంవత్సరాలైనా ఎన్టీ రామారావు గారిని తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకునే పరిస్థితి లేదు. భారతనట ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు తిట్టినట్టు ఎవరు తిట్టలేదు, ఎంత మోసగాడు అది ఇదని, కానీ అది గుర్తుంటుంది చంద్రబాబు నాయుడికి. అందుకని ఎన్టీ రామారావుని ఎక్కడ భారతరత్న ఇస్తే ఇబ్బంది అవుతుందో అని వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని ముందు తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. ఇవాళ బాలకృష్ణ గారికి అంటే ఎన్టీ రామారావు గారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈయనకి బాలకృష్ణ గారికి ప్రత్యేకంగా ఇచ్చారు కాబట్టి అభినందించాలి. ఇంకా వ్యక్తిగతంగా పోతే మహిళల గురించి ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఈ చర్చ నేను పెట్టదలుచుకోలేదు. ముఖ్యంగా ఒకటైతే వాస్తవం, ఈ రాష్ట్రంలో బీజేపీ బలపడటానికి ఎంతకైనా చేసే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా ఇప్పుడు మీరందరూ కూడా విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడుతా ఉన్నారు. ఆయన ట్విట్టర్ లో పెట్టంగానే ఇంతక శ్రీనివాసరావు గారు మీడియా గురించి మాట్లాడుతూ ఆశా గారు కూడా కొంచెం బాధపడ్డారు. ఇవాళ మీడియా కూడా అంత దిగజారిపోయి కొన్ని మీడియాలు, అన్ని కాదు,
కొన్ని ఇవాళ విజయసాయి రెడ్డి గారు ట్విట్టర్ లో పెట్టంగానే ఇదే మీడియాలో మొత్తం అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మంచి చేశారు విజయసాయి రెడ్డి, ఎంత పార్టీని కాపాడారు, ఎంత చేశారు, కేసులన్నీ పెడితే జైల్లో ఇంత ఉన్నా కానీ అందరినీ వదులుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అది ఇది అదే అని ఇష్టం వచ్చినట్టు. మరుసటి రోజు ప్రెస్ మీట్ లో ఏబిఎన్ వాళ్ళు ఈనాడు వీళ్ళు అడిగిన క్వశ్చన్లకు ఆయన చెప్పాడు, ఒక్క విజయసాయి రెడ్డి పోయినా 1000 మంది విజయసాయి రెడ్డి ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి బాగుంటారు అంటే వాళ్ళు వ్యంగ్యంగా కొన్ని ప్రశ్నలు అడిగితే ఆ రోజు చెప్పటం జరిగింది. ఏబిఎన్ రాధాకృష్ణ లేకపోతే ఈనాడు కిరణ్ గారు వీళ్ళు చెప్పారని ఆయన గట్టిగా అని చెప్పలేదు. దాని తర్వాత మీడియా ఛానల్స్ అంతా మళ్ళీ న్యాయం చెప్పా, అదే న్యాయం చేయాలంటే ఇప్పుడు అంటే చేయలేనంటే వాళ్ళు రాజకీయాలు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఎంపీగా చేయగలిగిన విజయసాయి రెడ్డి ఇప్పుడు మాత్రం న్యాయం చేయలేనంటే కారణం? ఓకే, నేను ఇప్పుడు రాజీనామా తీసుకురావట్లేదు కాబట్టి అదే కారణం కూడా చెప్తాను. ఇప్పుడు ఒక పార్టీ రూలింగ్ లో ఉంటే అవతల పార్టీలో ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని గెలిచినా కనీసం ఒక హోమ్ గార్డు కూడా సైడ్ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇవాళ ఆయన సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ విజయసాయి రెడ్డికి ఏ హెల్ప్ చేయలేదు, ఏమి చేయలేదు, నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏమి మంచి చేయలేను అనే దృక్పథంతో అని ఉండొచ్చమ్మా. నేనే మంచి చేయలేదు. నిన్న ప్రెస్ మీట్ ఇప్పుడు నేను చెప్తున్నాడమ్మా, ఇప్పుడు నేను ఏమి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం మంచి చేయలేను, అందువల్ల నేను ఈ నిర్ణయం అధికారం లేకపోతే కనుక మనము పదవి నుంచి బయటొలగొచ్చు అనేది మాట్లాడదాం. విజయసాయి రెడ్డి గురించి స్పెషల్ గా మాట్లాడదాం. ఫస్ట్ ఈ పద్మ అవార్డ్స్ వాటి గురించి బీజేపీ వేసుకున్నటువంటి అడుగులు సంబంధించి మాట్లాడిన తర్వాత ఒక నిమిషం.